అలాగే వివాహం గురించి స్వామీజీ ఏమన్నారు? దాంపత్య బంధం అనేది అంత తేలిగ్గా తీసుకునే ఒక పిల్లలాట కాదు. పవిత్రమైన దాంపత్య బంధం గురించి ఒకసారి స్వామివారు మ్యాట్రిమోనీ ఈజ్ నాట్ మియర్లీ టు కట్ మొనాటమీ ఆర్ టు procreate many అన్నారట. బట్ బ్రింగ్ హార్మనీ. వివాహం అనేది కేవలం జీవితంలోని విసుగును పోగొట్టడానికో, ఒంటరిగా ఉండాలంటే బోరు కొడుతుంది, తోడుంటే ఏదో మాట్లాడటానికి, గొడవ పడటానికి, తనుకోవడానికి ఉంటారు. ఒంటరిగా ఉంటే ఏముంది అని అనిపిస్తుంది, అందుకని పెళ్లి చేస్తారు అనుకుంటాం కదా. అందుకు కాదట. ఏదో మన గుండె బోరును పోగొట్టుకోవడానికో, విసుగును పోగొట్టుకోవడానికో, సంతానాన్ని కనడానికో, ఇంత సంపాదించారండి పిల్లలు లేకపోతే ఇదంతా ఏం చేసుకోను, ఇస్తే వాళ్ళకి ఇచ్చి పాస్ ఆన్ చేసి వెళ్ళిపోతాం. చాలామందికి ఎందుకు కావాలంటే అదొక కారణం. అందుకని జీవితంలోని విసుగును పోగొట్టుకోవడానికో, సంతానాన్ని కనడానికో కాదు, ఐకమత్యాన్ని, సమ్మతిని, పొందికను తేవడం కొరకే అని బోధించారు. ఒక్కళ్ళతో కలిసి ఉండడం కూడా చేత కాదు, ఇంకా ప్రపంచంలో అంతమంది కలిసి ఎక్కడ ఉంటాం. అందుకట వివాహ బంధం.